మీకు తెలుసా దీపావళి ఎందుకు సంవత్సరంలోని అతి చీకటి రాత్రిలోనే జరుపుకుంటామో? దీపాలు వెలిగించడానికి కాదు, విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి కాదు, మనలో దాగి ఉన్న దైవాన్ని మేల్కొల్పడానికి. ఎందుకంటే దీపావళి రాముడి కథ మాత్రమే కాదు, అది మీ కథ కూడా. అనాదికాలంలో పవిత్రమైన రామాయణంలో ప్రపంచం రాముని అయోధ్యకు తిరిగి వచ్చిన ఘట్టాన్ని చూసింది. కాని ఆ వెలుగుల పండుగ వెనుక ఒక లోతైన సత్యం దాగి ఉంది. అది ప్రతి మనసులో ఉంటుంది. రాముడు అంటే మీ ఉన్నతాత్మ, భయానికి, అహంకారానికి దాటిన దైవసాక్షి. అయోధ్య అంటే మనసులో సమతాస్థితి, శాంతి, స్పష్టత, సఖ్యతతో నిండిన స్థితి. కాని ఆత్మ, రాముడు, మానవ అనుభవం, సీత తో కలిసినప్పుడు జీవితం మొదలవుతుంది. అదే సమయానికి వ్యాకులతలు కూడా మొదలవుతాయి. ఇతరులు నన్ను ఎలా చూస్తారు? నాకు ఏమి దొరుకుతుంది? నేను విఫలమైతే? అన్న ఆలోచనలు మిమ్మల్ని మీ శాంతి నుండి వేరుచేసి కామకానల అరణ్యానికి పంపిస్తాయి. అయినా ఆ దైవ సంబంధం ఎప్పుడూ తెగిపోదు. అరణ్యంలో కూడా సీత మీ అంతర్గత భక్తి రాముడిపై ధ్యానిస్తుంది. కాని ఒకరోజు ఆమెకు బంగారు జింక కనబడుతుంది. బాహ్య మాయా ప్రలోభాలు. ఆ మోహంలో పడినప్పుడు ఆమెను రావణుడు అంటే అహంకారం బంధిస్తాడు. రావణుడి 10 తలలు అంటే అహంకారం యొక్క 10 రూపాలు. గర్వం, కోపం, లోభం, అసూయ, అనుమానం, పోలిక, కామం, ద్వేషం, భయం, అవిద్య. ఇలా ఆ యుద్ధం మొదలవుతుంది. బయట కాదు, మనలోపలే. రాముడు రావణునితో యుద్ధం చేయడం అంటే మనం ప్రతిరోజు చేసే యుద్ధమే. సత్యం వర్సెస్ మాయ, చైతన్యం వర్సెస్ అస్థిర మనస్సు. వెలుగు చీకటిని జయించినప్పుడు రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు. అదేలా మీరు కూడా మీ అహంకారాన్ని జయించినప్పుడు మీ అంతరాత్మలోకి తిరిగి వస్తారు. అదే నిజమైన దీపావళి. ఇది బయట దీపాలు వెలిగించడం కాదు, మీ హృదయంలో ఒక దీపం వెలిగించడం. అతి చీకటి రాత్రిలో ఒక చిన్ని వెలుగు అవిద్య అనే చీకటిని పూర్తిగా తొలగించగలదు. గురు నానక్ ఇలా అన్నారు, ప్రతి హృదయంలో అనంతుడి అజ్ఞాత జ్యోతి వెలుగుతోంది. మీ పని ఆ వెలుగును గుర్తించడం, పోషించడం, దానిని మీ మార్గదర్శకంగా చేసుకోవడం. ఈ దీపావళి దీపాలు మాత్రమే కాదు, మీ చైతన్యాన్ని వెలిగించండి. ఇల్లు మాత్రమే కాదు, మీ మనసును శాంతి, కృతజ్ఞత, కరుణతో అలంకరించండి. మీ అంతరరాముడు విజయం సాధించనివ్వండి. మీ అంతర వెలుగు చీకటిలో ఉన్నవారిని దారి చూపనివ్వండి. ఎందుకంటే మీరు వెలిగితే ఈ లోకమంతా ప్రకాశిస్తుంది. మీకు ఆత్మజ్ఞానము, శాంతియుతమైన దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు జీవన వేదం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక గాథలు మరియు పురాణ